వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే దీన్ని భారత రాజకీయాల్లోనే అత్యంత సంతృప్తికరమైన క్షణంగా చెప్పొచ్చు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటో చెప్పనా? కాంగ్రెస్ ఇప్పటికీ మమతకే మద్దతిస్తుంది. దీనివల్ల బెంగాల్లో ఇప్పుడు బీజేపీ మినహా మరే ఇతర బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఆ ఖాళీని కాంగ్రెస్ భర్తీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ చేతుల్లో ఉంది. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో 2002 ఒక పెద్ద మలుపుగా నిలిచింది. ఆనాటి అల్లర్ల తర్వాత జరిగిన రాజకీయాలు ఆయనకు ఎలా పోరాడాలో నేర్పించాయి. మొదట వాజ్పేయి గారితో విభేదాలు, ఆ తర్వాత కాంగ్రెస్ తన పూర్తి శక్తితో ఆయనకు వ్యతిరేకంగా నిలబడింది. ఒకప్పుడు దూరదర్శన్లో మోదీపై నిషేధం విధించారు. కానీ ఆయన ప్రత్యర్థులకు మాత్రం అదే ఛానల్లో పెద్దపీట వేసేవారు. సోహరాబుద్దీన్ కేసులో అమిత్ షా గుజరాత్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. గుజరాత్ కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలను పదవీకాలం మధ్యలోనే కూల్చేయాలని చూశారు. కానీ సవాళ్లు పెరిగే కొద్దీ మోదీ మరింత బలంగా తయారయ్యారు. ఒకవేళ ఆ రోజు ఆయన్ను అంతగా టార్గెట్ చేయకపోయి ఉంటే బహుశా ఆయన బీజేపీలో ఒక సాధారణ రెండో శ్రేణి నాయకుడిగానే మిగిలిపోయేవారేమో. కానీ ఈ రోజు ఆయన భారత ప్రజాస్వామ్యంలోనే అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రులలో, రాజకీయ వేత్తలలో ఒకరిగా నిలిచారు. గాంధీనగర్ లో ఉన్న మోదీకి, ఢిల్లీలో ఉన్న మోదీకి చాలా తేడా ఉంది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతం. నితీష్, మమత, లాలు, సోనియా, రాహుల్, ఠాక్రే వంటి ప్రత్యర్థులని ఆయన రాజకీయంగా వెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో జరుగుతున్నది కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఇది అసలైన సినిమా కాదు. ఇది కేవలం ఒక ఆరంభం. అఖిలేష్ యాదవ్ నుంచి స్టాలిన్ వరకు రాబోయే రోజుల్లో భారత రాజకీయం పూర్తిగా మారబోతోంది. ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ దాని దిశ మరియు గమ్యం వేరులా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మాత్రమే క్షేత్రస్థాయి నుంచి నాయకులను పైకి తీసుకొచ్చే సంస్థ. రాబోయే కాలంలో భారత రాజకీయాలపై ఆ సిద్ధాంత ప్రభావం మరింత పెరుగుతుంది. దీనికి కారణం నరేంద్ర మోదీని నిరంతరం సవాలు చేస్తూ వచ్చిన ఆనాటి రాజకీయ సిద్ధాంత పోరాటమే. మోదీ కాలంలో పాటు పైకి ఎదిగారు, కానీ దేన్ని మర్చిపోలేదు. ఒకవేళ 2002 తర్వాత ఆయన్ని ఆ స్థాయిలో టార్గెట్ చేయకపోయి ఉంటే ఈ రోజు చరిత్ర మరోలా ఉండేదేమో. మమతా బెనర్జీ అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని పెద్ద రాజకీయ మార్పులు రాబోతున్నాయి. భారత చరిత్ర నరేంద్ర మోదీని ఒక ప్రజా నాయకుడిగా లేదా ఒక గొప్ప పాలకుడిగా గుర్తించుకోవచ్చు. కానీ ఆయన సాగించిన ఈ రాజకీయ ప్రతీకార ప్రయాణం చరిత్ర పుటల్లో ఎప్పటికీ పూర్తిగా నమోదు కాకపోవచ్చు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందించండి. అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.